పెట్టుబడులు తేవడానికి పోయినమంటుంటారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తేవడానికి కాదు, వీళ్ళు అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు తప్ప విదేశాలకు పోయి వీళ్ళు పెట్టుబడులు తెచ్చింది అయితే ఏమీ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మాట అన్నారు, తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని గట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండే, రాష్ట్రం దివాలా తీసింది బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది, మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్టు? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టాము, క్షమాపణ చెప్తారేమో, బడ్జెట్ స్పీచ్ లో ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అదే బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు. ఈ బడ్జెట్ లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. 56,000 చేసిండ్రు, 6,000 కోత పెట్టిండ్రు. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెట్టారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా దించుతారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈరోజు? అదేవిధంగా తలసరి ఆదాయం ఇవాళ బడ్జెట్ లో చెప్పారు, దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9% ఎక్కువగా ఉంది అన్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో చూస్తే తలసరి ఆదాయం ఇంకా చాలా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 12.1%. బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో తలసరి ఆదాయం యొక్క యావరేజ్ 12.1%. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం ఎంత? 10.2%. ఎందుకు తగ్గింది? ఇది మీ పరిపాలన వైఫల్యం, ఇది మీ చేతగానితనం, మీ స్కాముల వల్ల, మీ అక్రమ అవినీతి సంపాదన మీద మీ దృష్టి పెట్టి పాలన గాడి తప్పడం వల్ల ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 12.1% తలసరి ఆదాయం ఏటా పెరుగుతూ పోతే మీ పాలనలో అది 10.2% తగ్గడం మీ పరిపాలన వైఫల్యానికి ఇది ఒక నిదర్శనం. అండ్ నంబర్ 2 జిఎస్డిపి. బీఆర్ఎస్ పాలనలో జిఎస్డిపి వృద్ధి రేటు 12.5%, 12.5%. ఇవాళ బట్టి గారి ప్రసంగంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత చెప్పినారు? 25-26 సంవత్సరానికి 10.7% అని చెప్పారు. మా పాలనలో 12.5% జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మీ పాలన 10.7%కు తగ్గిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ తుగ్లక్ పనుల వల్ల, మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి తగ్గింది. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్? ఇంకా సిగ్గు లేకుండా బల్లలు కొడుతున్నారు. పోయినసారి ఇట్లే బల్లలు కొట్టిరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం అనగానే కొట్టుడు. బట్టి గారి మాటల్లో ఒత్తి పలుకుడే ఉంది తప్ప చేతలు మాత్రం మూగబోతున్నాయి. మాటలు ఒత్తి పలుకుతుండు, చేతలు మాత్రం మూగబోతున్నది. పోయినసారి కూడా ఇట్లే ఒకటే కొట్టుడు. ఏది రాజు యువ వికాసం ఇస్తూనే ఉన్న 6,000 కోట్లు అంటే కొట్టుడే. 1 రూపాయి ఇచ్చిందో ఒకరికి ఇచ్చిందో లేదు. చూస్తే ఉన్నది అంతా డొల్ల. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఎట్లా ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హయ్యర్. ఏమంటే ప్యూర్ రేర్.
ఈ తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారు. ప్యూర్ అని ఓ 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి ప్యూర్ మోడలో, రేర్ మోడలో, ప్యూర్ మోడలో కాదు, ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కలాట గురించే చెప్పారు ప్రజలు, రాష్ట్ర ప్రజలు. మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తామో ఎదురు చూసినాం, కానీ 3 ముక్కలాట గురించే ముచ్చటంతా. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కలాట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. తెలంగాణను 3 ముక్కలు చేసిండ్రు, హైదరాబాద్ ను 3 ముక్కలు చేసిండ్రు. ఈ జిహెచ్ఎంసీ అని ఒకటి, మేడ్చల్ అని ఒకటి, సైబరాబాద్ అని ఒకటి, దీన్నో 3 ముక్కలు చేసిండ్రు, దాన్నో 3 ముక్కలు చేసిండ్రు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫెయిల్ అనేటువంటిది ఇలా వాళ్ళ బడ్జెట్ తోనే స్పష్టంగా తెలిపోయింది. పర్ క్యాపిటాలో, జిఎస్డిపిలో, పథకాల అమలులో, 6 గ్యారెంటీల కేటాయింపులతో ఇవాళ వాళ్ళ ఫెయిల్యూర్ ను వాళ్ళే ఒప్పుకున్నారు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పట్టే పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు వస్తారా? మీ పారిశ్రామిక పాలసీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ మోడల్. మీ వసూళ్లను చూసి టీజీఐసి భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి ఇది ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయింది. ఇది పారిశ్రామిక హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. మొన్న సీఎం పచ్చి అబద్ధాలు చెప్పిండు. 6 గ్యారెంటీలు అమలు చేసినామన్నాడు నిన్న మొన్న అసెంబ్లీలో. 6 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటాడు. 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 అమలు కాలే. 6 గ్యారెంటీల్లో చివరి హామీ వృద్ధులకు 4000 పెన్షన్ అమలు కాలే. మధ్యలో కూడా ఏది కాలే. ఎంత అసెంబ్లీ సాక్షిగా మొన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు 6 గ్యారెంటీలు అమలు చేసామని మాట్లాడిండు. ఇవాళ డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ నోటి మాట కూడా అన్ని అసత్యాలు, అబద్ధాలు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసినామంటాడు. ఉన్నాయా 30,000? బీఆర్ఎస్ సేకరించిన ఫార్మా సిటీ 13,000 ఎకరాలే తప్ప 30,000 ఎకరాలు